సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక్క నిమిషం నా పోపుల డబ్బా నేను కొనుక్కొని తెచ్చుకున్నా. అంచలేదు కాబట్టి పెద్ద ఆగివేయడానికి లేదు. నేను ఏది చెప్తే అదే నమ్మేయాలి. అగైన్ మళ్ళీ బట్టలు. ఈసారి మా ఆయనకు కూడా తెచ్చిన బట్టలు. హలో, నువ్వు స్వీట్ తింటున్నావురా? ఎక్స్ప్రెషన్ ఏందిరా? హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్ముదాత్రి వ్లాగ్స్. సో ఈ రోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక్క నిమిషం మేము యూఎస్కి వచ్చేసిన తర్వాత సో వీడియో లగేజ్ ఓపెనింగ్ అనమాట. ఆల్రెడీ అక్కడ లగేజ్ ప్యాకింగ్ చేసాము, బట్ ప్యాకింగ్ చేసి టకాటక పెట్టేసాం. కానీ ఏమేమి పెట్టాము ఐటమ్స్, ఏమేమి ఉన్నాయి, మేము ఇండియా నుంచి ఏమేమి తెచ్చుకున్నాను స్పెషల్ అని చెప్పేసి ఇప్పుడు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. నాది రెడీ? ఆర్ యు రెడీ? అని ఆర్ యు రెడీ? చూద్దామా? మోస్ట్లీ బట్టలే ఉంటాయి. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు అన్ని తీసుకుని వెళ్ళాను. ఓకే, అదే సార్ బట్టలు. ఇవన్నీ ఎవరి బట్టలు? అరే ఇక్కడేమో స్నాక్స్ ఉన్నాయిరా. అమ్మో, లీక్ అవ్వలేగా? నో, లీక్ అవ్వలేదు. ఇదేంటో చూద్దామా? ఐ థింక్ ఇవి కోవా భక్షాలు నాన్న. సైడ్కి పెడదామా? సైడ్కి పెడదాం. కోవా భక్షాలు. జిలేబీ వేరే దాంట్లో ఉంది, చూద్దాం. ఓకే, ఇవన్నీ నా క్లోత్స్ అన్నమాట. ఏం తెచ్చింది మమ్మీ? సో ఇండియా నుంచి తెచ్చుకున్నాను, లైక్ ఫెస్టివల్స్కి అలా. మెయిన్ దివాళీకి ఇది లాస్ట్ ఇయర్ ప్లాన్ చేసుకున్నాను, టైంకి రాలేదు. సో అందుకని ఈరోజు ఈసారి తెచ్చుకున్నాను అనమాట. ఇది దివాళీకి పూజ చేసినప్పుడు మనం ఇది ఆన్ చేద్దాం బేటా. ఇది ఒకటి, ఇది చేస్తున్నా నాన్న. ఓకే, సో ఇంట్లో అక్కడ డెకోర్ లాగా పెట్టుకుందామని చెప్పేసి చూపిద్దాం. ఒక్కసారి కట్ అవుతుంది అది, చూసుకోవచ్చు. రివర్స్లో ఇలా చూపించాలి, ఇలా. సో ఇది తెచ్చుకున్నాను. మళ్ళీ కుచ్చుకుంటుంది నాన్న. దాతి చూపిస్తుంది అనమాట. ఇలా పెట్టేసే, ఇంకా వేరే చూపిద్దాం. ఓకే ఓకే, బాగుంది నాన్న ఇది. ఓకే, ఇదేమో మ్యాట్ అనమాట, రంగు. ఏ జిలేబీ వేరే బ్యాగ్ లో ఉందిరా, ఆగొక్క నిమిషం. ఇది ముగ్గు అనమాట, క్లాత్ ముగ్గు. సో ఇక్కడ ముగ్గులు వేసుకోవడం అవన్నీ పెద్ద కుదరదు కాబట్టి సో ఇలా రెడీమేడ్ ముగ్గు మ్యాట్ తెచ్చుకున్నాను. చూద్దాం అది ఎంతవరకు యూజ్ అవుతుందో. ఏదైనా ఫెస్టివల్కి యూజ్ చేసినప్పుడు చెప్తా. ఇది చూడు, హనుమాన్, చిన్ని హనుమాన్. ఇది కార్లో, మా కొత్త కార్లో పెట్టుకోవడం కోసం తెచ్చుకున్నాను. హనుమాన్ ఇది కార్లో పెడదాం, ఓకేనా? పెడదాం, బాగుంటుంది. ఎక్స్ట్రా ఒకటి తెచ్చుకున్నాను, సో ఇప్పుడు ఆడుకోవడానికి ఇద్దరు టాయ్ లాగా అయిపోతుంది అది. ఇవన్నీ బట్టలే, నా బట్టలు. నేను కొనుక్కొని తెచ్చుకున్నా. అంచలేదు కాబట్టి పెద్ద ఆగివేయడానికి లేదు. నేను ఏది చెప్తే అదే నమ్మేయాలి. ఇవన్నీ కూడా క్లాత్స్. రాత్రి నీకోసం నేను ఒకటి తెచ్చాను. అదేంటో కూడా తెలియదు నీకు. దాత్రికి యూనికార్న్. ఒక ఓపెన్ చేస్తా. దీంట్లో నువ్వు పెన్సిల్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట, క్రేయాన్స్, పెన్సిల్స్ అన్ని పెట్టుకోవచ్చు. ఓకేనా? అన్ని పెట్టుకోవచ్చు. నా పోపుల డబ్బా తెచ్చుకున్నా. అమ్మ ఇప్పుడు ఓపెన్ చేస్తే మీరు అన్ని ఖరాబ్ చేస్తాను, నేను చెయ్య. ఇవన్నీ కూడా బట్టలు, ఇవన్నీ వ్యాక్యూమ్ చేసిన బట్టలు. రాత్రిగాడు ఇవన్నీ నీ బట్టలే నాన్న. సో ఇది ఈ బ్యాగ్ లో ఉన్న స్టఫ్. వేరే బ్యాగ్ లో చూద్దాం నాన్న, ఈ బ్యాగ్ అయిపోయింది, పట్టేద్దాం. ఇవి నాన్న బట్టలు. ఇల్లు ఉన్నాయి రా, ఇల్లు ఏమేమో ఉన్నాయి, స్వీట్స్ ఉన్నాయి. చూద్దాం బేటా. ఓకే నాన్న, ఫస్ట్ చూద్దాం ఇలా ఏముందో. ఫస్ట్ చూద్దాం. కోవా లడ్డు నాన్న, నువ్వు తినవిది, నేను నచ్చదు. ఇంకొకటి ఇది కూడా కోవా లడ్డు. ఐ థింక్ ఇందులో ఉందనుకుంటా నాన్న జిలేబీ. జిలేబీ కావాలా? ఇస్తా. సీజర్ స్టెప్ కట్ చేయాలి.
ఎప్పుడు ఇండియా నుంచి వచ్చినా కుక్కర్ పట్టుకొని వస్తా. ఈసారి కూడా కుక్కర్ తెచ్చిన అనమాట. సీరియస్ తీసుకురా. గో. స్వీట్స్ మొత్తం చాలా స్వీట్స్ తీసుకొని వచ్చాను. అగైన్ మళ్ళీ బట్టలు. ఈసారి మా ఆయనకు కూడా తెచ్చిన బట్టలు. రెడీ 1 2 3 ఓపెన్. జిలేబీ, ఫ్రెష్ జిలేబీ అనమాట. పార్సల్ తెప్పించుకుంటే అంత టేస్ట్ ఉండదు, ఎందుకంటే 3-4 డేస్కి వస్తుంది కాబట్టి టేస్ట్ పోతుంది. ఎవరైనా వస్తే మనం ఇలా వచ్చినప్పుడు ఇది తెప్పించుకుంటాం, చాలా బాగుంటుంది. కదా నాకు ఇచ్చే షాప్ ఇది, నాకు ఇచ్చే షాప్ చాలా బాగుంటుంది. సో ఇది మేము ఒక ప్లేస్లో తీసుకుంటాము, ఆ ప్లేస్లోనే బాగుంటుంది. అంటే వేరే కూడా బాగుంటుంది, బట్ మాకు ఇది బాగా నచ్చుతుంది అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా అక్కడ నుంచి తెప్పించుకుంటాం అనమాట. బాగున్నారా? హలో, నువ్వు స్వీట్ తింటున్నావురా? ఎక్స్ప్రెషన్ ఏంటిరా? సో ఈ బ్యాగ్ అయిపోయింది. ఇప్పుడు ఏ బ్యాగ్ ఓపెన్ చేద్దాం? ఒక నిమిషం. ఓకే. ఎందుకురా ఈ బ్యాగ్? ఆ బ్యాగ్ ఎందుకోద్దు? నీకు ఈ బ్యాగే ఇస్తామా? ఇస్తాం. మెల్లిగా కాల్ చూసుకుంటా. అరే ఏమైందిరా? షుగర్ తింటే హైపర్ అయితే నువ్వు తిరగక ముందుకే హైపర్ అవుతున్నావా? ఎక్కడుంది జిప్? ఇది సార్ లేవాలి. సార్ లేవాలి. సార్ లేవాలి. పొట్టుగాడా? డబ్బలు ఓ మసాలా పొడి ప్యాకెట్ బ్రేక్ అయిపోయింది. అయ్యో, నా మీద పడ్డది. ఇది కొన్ని పూజ స్టఫ్ తెచ్చుకున్నాను, ఎప్పుడైనా పూజలు అయితే యూజ్ చేయడం కోసం. వంట చేస్తా కాబట్టి కిచెన్లోకి ఏది కావాలో తెచ్చుకున్నాను అనమాట. ఇంకేం పెట్టింది ఇంకా? ఇది భక్షాలు ప్యాక్ చేసి భక్షాలు అన్నీ పెట్టేది. నా కిచెన్ స్టఫ్ బాండీలు. నవ్వుతున్నారేంద్రా దాత్రిగా? నా బాండీలు రా. ఇవైతే ఇండియాకి ఎలా తీసుకెళ్ళానో మళ్ళీ అలాగే. ఇదైతే ట్యాగ్తో తీసుకెళ్ళినా ట్యాగ్తోనే పట్టుకోవచ్చు. క్రాంకి పిల్ల ఒక్కనాడు కూడా పెట్టుకోలేదు. మంచిగా తీసుకెళ్తే రాదు, బైక్కి వెళ్ళాలి. ఇదేంటి? నెయ్యి ప్యాకెట్. ఇండియా నెయ్యి తెచ్చుకున్నాను. సో మన ఇండియాలో చేసిన నెయ్యి చాలా బాగుంటుంది కాబట్టి నేను పార్సల్లో అయినా సరే ఇది నేను కంపల్సరీ ఇండియా నుంచి తెప్పించుకుంటాను. పిల్లలకి మెయిన్ అది బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇది కూడా నెయ్యి 2 ప్యాకెట్స్ అయింది. సో ఈ బ్యాగ్లో కూడా బట్టలు ఉన్నాయి. ఇది కూడా క్లోజ్. కన్నమ్మ, నెక్స్ట్ ఏ బ్యాగ్ ఓపెన్ చేద్దాం? ఓ ఇందులో ఉన్నాయిరా నాన్న అన్ని స్నాక్స్. మురుకులు ఓపెన్ చేద్దామా? ఓపెన్ చేద్దామా? మురుకులు 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 కావాలా? వద్దా? వెరీ గుడ్. హలో పక్కడి. అరే ప్లీజ్ రా, కావాలని అరుస్తున్నారు నేను వీడియో చేసుకోకుండా. ఎత్తుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? సో ఈ చింతపండు తెచ్చుకున్నాను. అంటే పార్సల్లో కాకుండా మనం వచ్చేటప్పుడు తెచ్చుకుంటే బెటర్. మనకి వెయిట్ ఖాళీగా ఉంటే ఇక్కడ చింతపండు కన్నా ఇండియాలో చింతపండు చాలా బాగుంటుంది. కర్రీస్ చేసుకోవడం కానీ చారు చేసుకోవడం అలాంటివి. కన్నమ్మ జరగాలి. అండ్ ఇందులో ఏమున్నాయి?
అరిసెలు ఇవన్నీ అరిసెలు. వామ్మో అన్ని పెద్ద పెట్టిందిరా. ఈ బ్యాగ్ అమ్మమ్మ ప్యాక్ చేసింది నాన్న. ఏ దాతు ఇట్రా ఇట్రా ఇట్రా, నేను ఇస్తా ఇట్రా. ఇందులో ఏమున్నాయి? ఓడప్పలు. అయ్యో తుక్కు తుక్కు అయిపోయినాయి రోయ్. ఓడప్పలు అన్నీ పెరిగిపోయినాయి. అన్నీ బ్రేక్ అయిపోయినాయి నాన్న. అయ్యో మొత్తం అప్ప కాస్త పప్పు అయిపోయింది, మొత్తం బ్రేక్ అయిపోయింది. అరే సకినవ్వ డ్యూటీ. సో ఇది బ్యాగ్. అమ్మో ఇల్లు ఏమన్నారు ఇంకా కొన్ని మెడిసిన్స్ పిల్లలకి, నాకు. అమ్మో ఇంట్లో కూడా ఒక సీట్ ఉంది రోయ్. ఇది చాక్లెట్ స్వీట్ అంట. దాత్రి నువ్వు తిన్నావు గుర్తుందా? చాక్లెట్ స్వీట్ మన టేస్ట్ హాఫ్ ఇచ్చాను చాలు. వద్దా? తిని నాన్నకి ఇప్పుడు నాన్న టేస్ట్ చేస్తాడు. నా బ్యాగ్ ఎలా తీసుకెళ్ళి అలా తీసుకొచ్చేసా. మై బ్యాగ్, నా బ్యాగ్ నాన్న. ఇది సమ్ మేకప్ స్టఫ్. ఇప్పటివరకు కంప్లీట్గా అయిపోయింది అంటే ఈ ఒక్క బ్యాగే కదరా దాత్రిగా. మిగతా అన్నీ సగం చేసాం. బ్యాగ్ ఎందుకు ఖాళీ అయిందంటే ఇల్లు అన్ని అప్పలు ఉన్నాయి కాబట్టి ఖాళీ అయిపోయింది. వన్ లాస్ట్ బ్యాగ్ ఇది. ఈ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో చూసేస్తే మన బ్యాగ్స్ అయిపోతాయి. ఇంకా అరే ఇంట్లో కూడా నీ బట్టలే. నా బట్టలు సారీ, ఇవన్నీ నా బట్టల్లా ఉన్నాయి. ఇది డెకోర్ ఇండియాలో ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్లో. ఏదైనా పూజలకి కానీ లైక్ బ్యాక్గ్రౌండ్ క్లాత్ లాగా. ఆనిగా ఇగో నీకు పెట్టా. ఆని నీకు ఇచ్చానా? నీకు ఇందాక ఇచ్చాను కదా, అదేంటి యాక్చువల్లీ నీకు కూడా తెచ్చుకుని పెట్టా. పింక్ నీకు, బ్లూ నీకు. ఏం బాగున్నారా నాయన. సర్దినప్పుడు అక్కడ వాళ్ళు ఎగ్జామ్స్ అప్పుడు తెలియదు, ఇప్పుడు ఒకటే తీయాల్సి వస్తుందంటే చైనా నేను వస్తున్నాయి. ఇదన్నమాట మా లగేజ్ ఓపెనింగ్. జీజ అట్లా చేయలేదు. సో ఇదన్నమాట లగేజ్ ఓపెనింగ్. అన్ని ఫుడ్ ఐటమ్స్, మోస్ట్లీ బట్టలే ఎక్కువ ఉన్నాయి. అన్ని బట్టలన్నీ తెచ్చేసుకున్నాను. ఫుడ్ ఐటమ్స్ కూడా బాగానే పెట్టింది మా మమ్మీ. ఓడప్పలు, చకినాలు, అరిసెలు అండ్ కోవా లడ్డూలు, స్వీట్స్ అన్నీ అనమాట. సో ఇదన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.